హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మనం విజువల్ స్టూడియోని ఎలా ఇన్స్టాల్ చేసుకొని వర్క్ చేయాలో చూద్దాము. సో దానికోసం ఫస్ట్ మనం విజువల్ స్టూడియో కోసం డౌన్లోడ్ సెట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం చూస్తే విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్. ఓకే, దీన్ని క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి ఫస్ట్ లింక్, ఓకే, డౌన్లోడ్ విజువల్ స్టూడియో కోడ్, దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఓకే, మీది ఏ సిస్టమ్ అయితే అది, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే అది చూస్ చేసుకోండి. విండోస్ 10, 11కి ఈ డౌన్లోడ్ లింక్, మ్యాక్ యూజర్స్కి అయితే ఈ డౌన్లోడ్ లింక్ అనమాట. సో నేను విండోస్ యూజర్ కాబట్టి ఐఎమ్ క్లికింగ్ ఆన్ దిస్ డౌన్లోడ్ లింక్. ఓకే, సో ఇక్కడ మీరు టాప్లో చూస్తే డౌన్లోడ్ అవుతుంది. వెయిట్ చేద్దాం. ఓకే, డౌన్లోడ్ అయిపోయింది. ఒకసారి నేను డౌన్లోడ్స్కి వెళ్ళిపోయి చూస్తాను. గో టు ద డౌన్లోడ్స్. ఓకే, సో దీన్ని మనం డబుల్ క్లిక్ చేద్దాం. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కోసం డబుల్ క్లిక్, యాక్సెప్ట్, యాక్సెప్ట్ ద అగ్రిమెంట్, క్లిక్ ఆన్ నెక్స్ట్, క్రియేట్ డెస్క్టాప్ ఐకాన్. డెస్క్టాప్ ఐకాన్ కూడా మనకుంటే షార్ట్ కట్ నుంచి మనం ఓపెన్ చేసుకోవచ్చు విజువల్ స్టూడియో. నెక్స్ట్ క్లిక్ నెక్స్ట్ చేస్తున్నాను. ఇన్స్టాల్. ఓకే, ఇంత సింపుల్ ప్రాసెస్ అనమాట. ఇన్స్టాలేషన్ అనేది అవుతుంది. విల్ వెయిట్. ఓకే, ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఫినిష్ అనేది క్లిక్ చేద్దాం. మనకి ఇలాగ విజువల్ స్టూడియో ఐడి అనేది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. విజువల్ స్టూడియో ఐడి. ఓకే, సో ఇక్కడ మనకి రిలీజ్ నోట్స్. ఓకే, ఏ వర్షన్ అయితే మనం డౌన్లోడ్ చేసామో, ఓకే, సో ఇది రిలీజ్ అయిపోయింది మనకి July 1, 2026 వర్షన్ అన్నమాట. మనకి విజువల్ స్టూడియో కోడ్ అనేది. ఓకే, సో ఇది ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ ఫైల్స్ అనేవి ఓపెన్ అయినాయి. అవి క్లోజ్ చేద్దాము. సేవింగ్ అవసరం లేదు, క్లోజ్ చేసేస్తున్నాను. రిలీజ్ నోట్స్ పక్కన వెల్కమ్ నోట్ ఉంది. ఫస్ట్ టైం మనం విజువల్ స్టూడియో కోడ్ అనేది డౌన్లోడ్ చేసాం కాబట్టి. ఓకే, ఇక్కడ మీకు చూస్తే కింద సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. సెట్టింగ్స్ లో ఇదైతే మనకి డార్క్ కలర్ థీమ్ వచ్చింది కదా, మనకి కలర్ థీమ్స్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కలర్ థీమ్ వచ్చేసి మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో లైట్ 2026 డిఫాల్ట్. ఓకే, సో నేను లైట్ కలర్ ఆప్షన్ చూస్ చేశాను. మీ రిక్వైర్మెంట్ బట్టి మీ కలర్ థీమ్స్ అనేది మీరు ఇండికేట్ చేసుకోవచ్చు. మనకి జావా స్క్రిప్ట్ ఆర్ టైప్ స్క్రిప్ట్ ఫైల్స్ వర్క్ అవ్వాలంటే వీ హ్యావ్ టు డౌన్లోడ్ నోట్ జేఎస్ అనమాట. సో నోట్ జేఎస్ డౌన్లోడ్ అనేది క్లిక్ చేసి ఇక్కడ అఫీషియల్ సైట్ ఉంది కదా, అఫీషియల్ సైట్లో విండోస్. ఓకే, నాది విండోస్ కాబట్టి విండోస్ కోసం ఇన్స్టాల్ అనేది క్లిక్ చేశాను. అది డౌన్లోడ్ అవుతుంది. ఓకే, డౌన్లోడ్ అయింది. ఇప్పుడు దాన్ని కూడా ఒకసారి మనం రన్ చేద్దాం. నోట్ జేఎస్ ఇన్స్టాల్ చేద్దాం. దానికి పర్మిషన్స్ ఇద్దాం. యాక్సెప్ట్ ఆల్ ద లైసెన్స్ అగ్రిమెంట్. ఓకే, దాని డిఫాల్ట్ ఫోల్డర్ అనేది సెట్ చేసుకుంటుంది ప్రోగ్రామ్ ఫైల్స్ లో. ఓకే, దాన్ని ఏం చేంజ్ చేయట్లేదు. లెట్స్ కీప్ ఇట్ ఈస్ యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ క్లిక్ చేసాము. ఈ చేంజెస్ ఏం అవసరం లేదు. నెక్స్ట్ క్లిక్ చేద్దాం. ఆటోమేటికల్లీ ఇన్స్టాల్ నెసరీ టూల్స్. ఓకే, ఇది నాకు కావాలి కాబట్టి సెలెక్ట్ చేశాను. ఫైనల్ ఇన్స్టాల్ అనేది క్లిక్ చేశాను. ఇన్స్టాల్ అవుతుంది. వెయిట్ చేద్దాం. మనకి ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత వీ కెన్ వెరిఫై అన్నమాట. సో ఫినిష్. ఓకే, ఇప్పుడు మనకి ఇందులో ప్రోగ్రామ్ ఫైల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి నోట్ చేస్తుంది కదా, దీని లోపలికి వెళ్ళిపోయి మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ నుంచి కమాండ్ ప్రాంప్ట్ సిఎండి అనేది ఓపెన్ చేద్దాం. కమాండ్ ప్రాంప్ట్, దీని వర్షన్ కోసం నోడ్ స్పేస్ -b. ఓకే, సో మనకి ఈ వర్షన్ ఇక్కడ డిస్ప్లే అయిందంటే మనకి సక్సెస్ఫుల్ గా node.js అనేది ఇన్స్టాల్ అయిందనమాట. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఒక పాత్ ఓపెన్ చేసుకుందాం. న్యూ ఫైల్
ఓపెన్ ఫోల్డర్. ఓకే, ఇక్కడ నేను ఒక ఎంటీ ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకున్నాను, ఎందుకంటే నా విఎస్ కోడ్ రిలేటెడ్ కోడింగ్ మొత్తం అందులో చేసుకోవడానికి అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ నేమ్ ఏమి ఇద్దాం అంటే మనం ఎగ్జాంపుల్ నేమ్ వచ్చేసి విఎస్ రెపో అని చెప్పేస్తున్నాను. సో దీన్ని ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట విఎస్ రెపో. ఓకే, సో ఇది మనకి ఒక ఎంటీ రిపోజిటరీ. ఓకే, ఫ్రెష్ రిపోజిటరీ అనమాట, ఫ్రెష్ వర్క్ స్పేస్ అనేది లోకల్గా క్రియేట్ చేశాము. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే చూడండి, ఇందులో ఈ ఫైల్స్ ఏం లేవు. ఇక్కడ మనకి షార్ట్ కట్స్ ఉన్నాయి, న్యూ ఫైల్, న్యూ ఫోల్డర్ అని చెప్పి, లేకపోతే ఇక్కడ ఫైల్లోకి వచ్చి మనం న్యూ టెక్స్ట్ ఫైల్, న్యూ ఫైల్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నుంచి ఏం చేస్తాను అంటే ఒక సింపుల్ ఫైల్ మనకి రన్ అవుతుందా లేదా అని చెప్పి ఒక సింపుల్ ఫైల్ అనేది క్రియేట్ చేస్తాను. వేరియబుల్స్ నేమ్ వచ్చేసి వేరియబుల్స్ రన్ అని చెప్పి, ఎక్స్టెన్షన్ అనేది మ్యాండేటరీ అనమాట. ఓకే, జే జావా స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి .js. ఓకే, సో ఇక్కడ మనం రాసుకోవచ్చు అనమాట. లెట్ నెంబర్ ఈక్వల్ టు 25 అని చెప్పి ఇచ్చాను. దీన్ని సింపుల్ గా ప్రింట్ చేద్దాం, కన్సోల్ డాట్ లాగ్ నంబర్. ఓకే, దీన్ని రన్ చేయాలంటే ఎలా రన్ చేయాలంటే ఇక్కడ మనకి టెర్మినల్ ఉంది చూడండి, టాప్ లో టెర్మినల్, న్యూ టెర్మినల్ అనేది క్లిక్ చేసి ట్రస్ట్ చేయాలి, అంటే మనం దీన్ని అథెంటికేట్ చేస్తున్నట్టు ఆ టెర్మినల్ యూజ్ చేయడానికి. సో ఇక్కడ మనం నోడ్ స్పేస్ మనం ఏదైతే .js ఫోల్డర్ పెట్టుకున్నామో వేరియబుల్స్ రన్ .js అని చెప్పి ఎంటర్ అనేది క్లిక్ చేయాలి. The term node is not recognized. మనం విఎస్ కోడ్ ఓపెన్ చేసిన తర్వాత నోడ్ జేఎస్ ఇన్స్టాల్ చేసాం కాబట్టి అది ఐడెంటిఫై చేయలేకపోతుంది. నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ విఎస్ కోడ్ ని బుక్ మార్క్ చేస్తున్నాను. ఓకే, పిన్ చేస్తున్నాను, పిన్ టు టాస్క్ బార్ చేసి విఎస్ కోడ్ క్లోజ్ చేస్తాను. ఓకే, విఎస్ కోడ్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను, సో దట్ ఇట్ విల్ రిట్రీవ్ దట్ నోడ్ జేఎస్. ఓకే, వెయిట్ చేద్దాం ఫుల్గా ఓపెన్ అయ్యేదాకా. ఓకే, ఇప్పుడు ఇద్దాం ఇక్కడ కమాండ్ నోడ్ స్పేస్ వేరియబుల్ రన్ కేస్ సెన్సిటివ్ అనమాట. అప్పర్ కేస్ అయితే అప్పర్ కేసు, లోయర్ కేస్ అయితే లోయర్ కేసు లాగా ఇవ్వాలి. హిస్టరీ రిస్టోర్ త్రో ఇది సేవ్. ఓకే, ఇక్కడ ఏం చెప్తుందంటే కెనాట్ ఫైండ్ మాడ్యూల్, అంటే ఈ ఫైల్ ని కనిపెట్టలేదు అంటుంది, కానీ మనకి నోట్ జేఎస్ అయితే ఇన్స్టాల్ అయిందని చెప్పి ఐడెంటిఫై చేసింది. ఆ ఫైల్ ఎందుకు లేదు మనకి, ఇక్కడ వేరియబుల్స్ రన్ అని చెప్పి నేను ఇచ్చాను, మనకి ఫైల్ నేము స్పెల్లింగ్ మిస్టేక్ పడింది గాయస్. సో నేను ఏం చేస్తాను, దీన్ని రీనేమ్ చేద్దాం. ఓకే, ఐ విల్ రీనేమ్, ఇక్కడ వి పడింది, వి బదులు తీద్దాం. ఓకే, వేరియబుల్స్ .js. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, ఇప్పుడు ఒకసారి సేవ్ చేసి విల్ ట్రై టు రీరన్. ఓకే, సో అవుట్పుట్ వచ్చింది కదా 25. ఓకే, సో సింపుల్గా ఇలాగ మనం node.js ఫైల్ని ఇన్స్టాల్ చేసుకొని విఎస్ కోడ్తో పాటు వర్క్ చేయాలన్నమాట. అంటిల్ అన్లెస్ మనకి Node.js సపోర్ట్ లేకపోతే మనం జావా స్క్రిప్ట్ టైప్ స్క్రిప్ట్ ఫైల్ని రన్ అనేది చేయలేము. ఓకే, థ్యాంక్ యూ.